నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు క్యాబేజ్ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను పచ్చెనగపప్పు నానేసుకున్నానండి. ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. ఈ టీ గ్లాస్తో 1.5 గ్లాస్ నానబెట్టుకున్నానండి. ఆల్రెడీ పప్పు నానింది కాబట్టి నేను విజిల్ లేకుండా ఉడికించుకుంటున్నానండి. మీకు పప్పు నానబెట్టుకునే దానికి టైం లేకపోతే ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి. తర్వాత క్యాబేజ్ కట్ చేసుకుంటున్నాను. ఇది పెద్ద క్యాబేజ్ అనమాట. 1/4 భాగం తీసుకున్నాను క్యాబేజ్లో. ఇలా చిన్నగా కట్ చేసుకొని తర్వాత సాల్ట్ అండ్ పసుపుతో 2 సార్లు వాష్ చేసేసుకొని నీళ్ళని వడపోసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయల చీలికలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు ఇందులోకి వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని క్యాబేజ్ని కూడా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ క్యాబేజ్ని కలుపుకుంటూ మగ్గనివ్వాలి. క్యాబేజ్ మగ్గేలోపు శనగపప్పు చక్కగా ఉడికిపోయింది చూడండి. ఈ శనగపప్పు మరీ మెత్తగా ఉడకించకండి. మనము ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా నలిగిపోవాలి. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, క్యాబేజ్ని దాదాపు 10 నిమిషాల పాటుగా నేను మీడియం ఫ్లేమ్లో మగ్గనించాను. ఇప్పుడు రుచికి సరిపడా కారం పొడి వేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పుని నీళ్ళతో సహా అలానే వేసేసుకోవాలి. అంతా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కూరకు సరిపడా నీళ్లు లేకపోతే ఇంకొన్ని నీళ్లు యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని వేయించుకొని పొడి కొట్టి పెట్టుకున్న ధనియాల పొడి వేస్తున్నానండి నేను. ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకొని ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి. అంతే, క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నం లేక కానీ, రోటీ చపాతీల లేక కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.